కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దాంట్లో ముస్లింలకు చాలా వరకు అన్యాయం జరిగిందంటూ ముస్లింలు అయితే చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ముస్లిం నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే 10% బడ్జెట్ పెడతామని చెప్పారు, మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమంటున్నారు, అసలు ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రభుత్వం? మేము కేంద్ర ప్రభుత్వం ఆవాస్ కమిటీగా విజ్ఞప్తి చేసేదేమంటే, స్వయంగా ప్రభుత్వము నియమించిన సచర్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ ముస్లింల స్థితిగతులపై చాలా విచారం వ్యక్తం చేసి, అయ్యా వీళ్ళకి ప్రగతిలో భాగస్వామ్యం కావాలంటే 10% రిజర్వేషన్లు కేటగిరీలో ఇవ్వాలని సిఫార్సు చేసింది. అలాంటి సిఫార్సుని తుంగలో తొక్కేసి మోదీ గారి ప్రభుత్వం ఈ 10-11 సంవత్సరాల నుంచి మైనారిటీలకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నది. గతంలో కూడా అనేక స్కీములు నడిచేటివి, నయీ లడ్కీ బెహన్ లాంటి ఈ స్కీములని కూడా తీసేసింది. అలాగే స్కాలర్షిప్లు అనేక విద్యార్థులకి, పేద విద్యార్థులకి స్కాలర్షిప్లకు అండదండగా ఉండేది, అలాంటి స్కాలర్షిప్ని కూడా తీసేసింది. అంటే మొత్తంగా మైనారిటీల్ని ఏ విషయంలో అయినా వీళ్ళు ఎదగకుండా ఉండడానికి చేస్తున్నదా, లేకపోతే ఇంకేమైనా ఉన్నదా అని మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం 2025-26లో ఏదైతే బడ్జెట్ పెట్టారో 50 లక్షల కోట్లు, ఆ రకంగా కనీసం 1% ఇచ్చినా కానీ మేము మా మైనారిటీలు ఎదగడానికి, అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. కానీ కేవలం 3,350 కోట్లు ప్రకటించి మీరు తీవ్రమైన మైనారిటీకి అన్యాయం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకోసం తక్షణమే ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రంగనాథ్ మిశ్రా సచర్ కమిటీ ఏదైతే చేసిందో 10% రిజర్వేషన్ అన్ని సంస్థల్లో 10% రిజర్వేషన్ మైనారిటీలకు కేటాయించి అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. అదే కాదు, మీరు చూస్తున్నారు ఈ విషయాల్లో మేము ప్రశ్నిస్తున్నామని ఇలాంటి ప్రశ్నలు తుంగలో తొక్కేసి సైడ్ చేయడానికి మతోన్మాద సమస్యలు తీసుకొని వస్తున్నారు. మసీదులను కూల్చడాలు, లేకపోతే మసీదుల కింద ఏమున్నాయో అది చూసుకోవడాలు, లవ్ జిహాదు, గావుకషి ఇలాంటి ఎన్నో మతోన్మాద సమస్యలు తీసుకొని వచ్చి అసలు సమస్యనని అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు. అందుకోసం ఇలాంటి అన్ని పక్కన పెట్టేసి ఏదైతే 15% ఉన్న దేశంలో మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలని మీరు అణగదొక్కితే ఈ దేశానికి కూడా నష్టము, ఈ దేశం కూడా అభివృద్ధి చెందదు. అందుకోసం 15% ఉన్న మైనారిటీలని ప్రతి విషయంలో అభివృద్ధికి తోడ్పడాలని, లేకపోతే దేశానికి నష్టమని మేము ఆవాస్ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకోసం డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ బడ్జెట్ని సవరించి కనీసం 10,000 కోట్ల రూపాయలు కనీసం ఇస్తే, ఇదే చాలా తక్కువ, మా జనాభా ప్రాతిపదికన కూడా కాదు, 10% రిజర్వేషన్ ప్రకారం కూడా కాదు, కనీసం అదైనా ఇస్తే ఈ అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది. అంతేకాదు ఇచ్చిన బడ్జెట్లో కూడా ఖర్చు చేయడం లేదు, అది ఒక పెద్ద సమస్య. ప్రతి విషయంలో, ప్రతి రంగంలో, ప్రతి సంస్థలో ఇచ్చిన బడ్జెట్ కూడా ఖర్చు చేయకపోవడం చాలా తీవ్రమైన అన్యాయమని మేము ఖండిస్తున్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ఆలోచించి ఈ బడ్జెట్ని సవరించాలని కోరుకుంటున్నాం.